యామిని అయితే సంతోషంతో కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "నీకొక విషయం చెప్పనా? నువ్వు ఆ శ్రీను గారిని వెతకడంలో నాకొక లూప్ పాయింట్ ఇచ్చావు. ఎందుకంటే ఇప్పుడు అప్పుని ఒక కేసులో కాదు 2 కేసులో ఇరికించబోతున్నాను" అని అనేసరికి కావ్య ఏంటి అనైతే షాక్ అయి వింటూ ఉంటుంది. "అవును, మీరు శ్రీను గారిని వెతుకుతూ ఉంటే నాకొక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అప్పు లంచం తీసుకుంటుండగా కాదు, సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేసి సాక్షిని మాయం చేసినందుకు కూడా 2 శిక్షలు పడతాయి" అని అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటి ఇంతకు తెగించింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అప్పు ఒక కేసులో అనుకుని మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఇప్పుడు 2 కేసుల్లో నుంచి ఎలా బయటపడతారో నేను చూస్తాను అని చెప్పేసి యామిని అయితే కావ్యకి చెప్తూ ఉంటుంది. "నేను బట్టల షాపులో విన్నాను ఆఫర్స్ ఉంటాయని, కానీ ఇలా కేసులో ఉంటాయని నాకు అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు మా హీరోయిన్ ఏం చేస్తుంది? అలసిపోయి ఇంకేం తన చెల్లికి శిక్ష పడుతుందని బాధపడుతుందా, లేదంటే ఇంకేమైనా చేస్తుందా అని చెప్పేసి అనేసరికి కావ్య అలా వింటూ ఉంటుంది. "నువ్వేం చేస్తావా అని నాకు చాలా ఎగ్జైట్గా ఉంది" అని యామిని అనేసరికి "చాలా సంబరపడుతున్నావే" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. "అవును, నువ్వేం చేస్తావని నాకు చాలా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది" అని అనేసరికి "అయితే నువ్వు ఎక్కువగా కంగారు పడకు, నేను కామ్గా ఉన్నాను అంటే అలసిపోయి ఓడిపోయినట్లుగా కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు చెప్పింది ఇంట్లో ఒక సామెత ఉంది, చెప్పాలా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "సముద్రం ఎప్పటికీ అలసిపోదు, సముద్రంలో కెరటాలు అలసిపోయి తీరాన్ని చేరినట్లుగా నేను కెరటాన్ని కాదు" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కావ్య. "ఆ తీరాన్ని సహితం ముంచే సునామీని, ఆ విషయం గుర్తుపెట్టుకో. సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి ఏం చేయలేనని అనుకుంటున్నావా? ఏం చేస్తానో రేపు చూడు" అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. యామిని అయితే అలా వింటూ ఉంటుంది ఫోన్లో.